దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? మార్నింగ్ లేచారా? ఉదయం మరి అద్భుతంగా ఈ రోజు నుండి రావులపాలెం సభలండి. ఈరోజు మొదటి రోజు. ఇప్పటికే అన్నీ అక్కడ స్టేజ్ కానీ, అరేంజ్మెంట్స్ కానీ, ప్రేయర్స్ కానీ, గ్రౌండ్ ప్రేయర్స్ కానీ అన్నీ జరిగిపోతున్నాయి. అన్నీ చక్కగా ఇప్పుడు అందరికీ కూడా ప్రార్థన చేయడం, దైవజనులు కలవడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ప్రాసెస్ అంతా కూడా. దేవుడు అద్భుతంగా దేవునికి మహిమకరంగా నడిపిస్తున్నాడు. కాబట్టి మీరందరూ 5 to 6 ఖచ్చితంగా ప్రేయర్స్లో పాలు పొందాలి. రెండో విషయం, ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? ప్రార్థన వాక్యం ఉండాలి మీకు. ప్రార్థన జీవితం లేకపోతే శత్రువు మనల్ని బలహీనపరుస్తాడు. దేవునికి దగ్గరగా సమీపంగా ఉండాలి. ఆయన అధికంగా ప్రేమించాలి. ఆయనకు దగ్గరైన బిడ్డలుగా మీరు మారాలి. అది దేవుని కోరిక, దేవుని చిత్తం. ముఖ్యంగా మీ కుటుంబాల్లో ఎన్ని సమస్యలు, బాధలు, నిందలు అవన్నీ కొత్త సంవత్సరం దేవుడు మనకి ఇచ్చాడండి. నువ్వు పైవాడిగా ఉంటావు. నీ భూఫలం, నీ గర్భఫలం అవన్నీ బ్లెస్సెడ్గా మారతాయి. మీరేం వర్రీ కాకండి. ప్రార్థనతో, ప్రభుతో, వాక్యముతో, ఉపదేశం, ఉపవాసం ఇవి మనకి దేవునితో ఉన్న కనెక్షన్. ఖచ్చితంగా మీరు దేవునితో గడపడం అది దేవుని చిత్తం. అందుకే మార్నింగ్, ఈవినింగ్ మేము ఇంత ప్రయాసపడడానికి ప్రభు కృప, అది మాది కాదు. రెండోదిగా ఈరోజు రావులపాలెం సభల్లో నుండి దేవుడు ప్రత్యేకంగా మీతో ప్రతిరోజు ఈవినింగ్, మార్నింగ్ ఉంటాయి, ఈవినింగ్ ఉంటాయి, దేవుడు మీతో మాట్లాడతాడు. రెండోదిగా ఎంతమంది రక్షణ లేనున్నారు? యేసు రక్షకుడు నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు, రాబోతున్నాడు. ఆయన నమ్మితే పరలోకం, నిత్య జీవం. ఈరోజు ఒకే ఒక వాగ్దానం చదువుకుందాం. 21వ కీర్తన అద్భుతమైన మాట, 4వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. దేవుడు నీకు ఒక కోరిక ఉందేమో, అది లోక సంబంధమైన కాదు, ఆత్మ సంబంధమైంది, ఆధ్యాత్మికమైంది. నీ ఇంట్లో కూడా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక మంచి ఆత్మీయ జీవితం, మంచి కుటుంబము. నీ హృదయంలో హృదయం దైవ చిత్తానుసారమైన కోరిక. నీ కోరికను నేను సిద్ధింపజేసి నీ ఆలోచన నేను సఫలపరచును. ఎవరండి? నీ కోరికను నేను తీర్చేదను అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఈ లోకంలో? మన హృదయంలో ఉన్న వాంఛ, అయ్యా నాకు ఇది నా డ్రీమ్, ఇట్లా నేను ఉండాలా, నా ఆశ ఎవరు తీరుస్తారు? దేవుడే. ఆత్మ సంబంధమైనది, ఇహలోక సంబంధమైనది కాదు. ఆత్మ సంబంధమైన వాంఛ, ఆత్మ సంబంధమైన దీవెన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన కోరిక నీకు తీర్చబోతున్నాడు. అందుకని నీ కోరిక, నీ హృదయంలో ఉన్న కోరికను నేను సఫలపరిచేదని ఈరోజు వాగ్దానం. కాబట్టి ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేయండి, దేవుని అడగండి. రెండో విషయం, ఈ రోజు నుండి రావులపాలెం సభలు మార్నింగ్ ఎట్లా ప్రేయర్ అయిపోయింది, ఈవినింగ్ 5:30కి మీటింగ్ స్టార్ట్. అందరూ వీక్షించండి. చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నవారు మీటింగ్కి రండి. దేవుని వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకో. తండ్రి, ఉదయకాలం ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ ఆత్మికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, స్టడీ పరంగా, రాకపోకలు అన్నింటిలో నీ కృప దీవెనలని. ఎవరెవరు విడిపోయిన కుటుంబాలంటే కట్టబడాలి, గర్భం లేదని ఏడుస్తున్న గర్భములు తెరవబడాలి, కోర్టు కేసులు, అక్రమ అన్యాయం కేసులు విఫలమైపోవాలి. యేసునామములో మేలుని, కృపని అధికంగా నీ బిడ్డలకు దయచేయండి. ఎవరు తప్పిపోయి, తొలగిపోయి, పడిపోయిన వారు లేపండి. అమెరికా దేశం రక్షించి ఆ ప్రాంతంలో నీ కృప దయచేయండి. భారతదేశం రక్షించి నీ కాపుదల, భద్రత, దైవజనుల వారి బిడ్డల్ని మీరు కాపాడండి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ప్రతి ఆయుధాన్ని గద్దిస్తూ నీ సన్నిధి కాంతి నాకును, మాకును, దైవజనుడికి, మా పిల్లలకి, మా కుటుంబానికి తోడై ఉండును గాక. మా హృదయ వాంఛ తీర్చండి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ వారికి ఈ సంవత్సరం దీవెనలు, శుభములను ప్రకటిస్తున్నాం. బర్త్డే బిడ్డలు దీవిస్తున్నాం. వారు ఎవరి బర్త్డే వారందరిపై శుభములు పలుకుతున్నాం. ఈరోజు జరుగుతున్న రావులపాలెం సభలు ఆత్మ బలంతో జరగాలి. అడుగు పెట్టేవారి చరిత్ర మారిపోయి, చూస్తున్న వారు, వింటున్న వారి జీవితాలు పట్టబడి నీ కృప మెండుగా చూపమని, అందరికీ మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ముఖ్యంగా మరి అద్భుతంగా ఈరోజు అంటే 20, 21, 22, 23 4 దినాలు కూడా చక్కటి సువార్త ఉజ్జీవ సభలు రావులపాలెం. ఆ యొక్క మీరు చూస్తున్నారు కదా, అడ్రస్ అంతా క్లియర్గా ఇస్తున్నారు. చూడండి, అందరు కుటుంబాలుగా రావులపాలెం, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో పాలు పొందండి. రాలేక దూర రాష్ట్రంలో ఉన్నవారు లైవ్ చూడండి. 5:30కే ప్రారంభం. ప్రార్థించండి. మరి అద్భుతంగా 25వ తారీఖు మీ అందరికీ శుభవార్త. హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారు 25వ తారీఖు అద్భుతమైనటువంటి ఒక ఉజ్జీవ ఆశీర్వాదపు ఘనమైన సభ, నూతన సంవత్సరం ఆశీర్వాదపు సభ. ఎక్కడంటే వెస్లీ డిగ్రీ కాలేజ్
మీకు అందరికీ తెలుసు ఆనంద్ థియేటర్ దగ్గర వెస్లీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో జరగబోతుంది. సాయంత్రం 5:30కే 25 శనివారం సాయంత్రం. కాబట్టి కుటుంబాలుగా సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న వారందరూ కుటుంబాలుగా పాలు పొందండి. నిజంగా నూతన సంవత్సరం యొక్క ఆశీర్వాదం యొక్క ఉజ్జీవాన్ని మనందరం చూద్దాం. దేవుడు మీ అందరినీ కూడా వెస్లీ డిగ్రీ కాలేజ్ ఆనంద్ థియేటర్ దగ్గర ఈవినింగ్ 5:30కి ఆ యొక్క జనవరి 25 సాయంత్రం. కాబట్టి కుటుంబంగా పాలు పొంది దేవుని దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.